చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఆయన నమ్మిన బంటు. ఆ పార్టీ మాజీ ఎంపీ, ప్రస్తుతం బీజేపీలో టీడీపీ కోటరీకి నాయకుడు సీఎం రమేష్ అక్రమాల బాగోతం మరొకటి బయటపడింది. ఫోర్జరీ సంతకాలు చేసి షెల్ కంపెనీ ముసుగులో ఏకంగా 450 కోట్లు కొట్టేసిన వ్యవహారం ఆధారాలతో సహా వెలుగు చూసింది. సీఎం రమేష్, ఆయన సన్నిహితుడు పి నాగేశ్వరరావు పక్కా స్కెచ్తో పాల్పడిన ఈ ఘరానా మోసంపై హైదరాబాద్లో కేసు నమోదైంది. సంతకాలు ఫోర్జరీ చేసి రిత్విక్ స్వాతి అనే బోగస్ కంపెనీ పేరిట సబ్ కాంట్రాక్ట్ ఒప్పంద పత్రాలు సృష్టించి మోసానికి తెగబడ్డారు సీఎం రమేష్. ఈ మేరకు ప్రముఖ సినీ నటుడు పీసీఎల్ ఇంటర్టెక్ లెన్ హైడ్రో కన్సార్షియం జాయింట్ వెంచర్ ఆథరైజ్డ్ సిగ్నేచరీగా ఉన్న తొట్టెంపుడి వేణు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కుమారుడు కావూరి భాస్కర్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు గత ఏడాదే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 420, 468, 471 కింద కేసు నమోదు చేశారు. ఫోర్జరీ సంతకాలతో సీఎం రమేష్ పాల్పడిన ఈ మోసానికి సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలను తొట్టెంపూడి వేణు, కావూరి భాస్కర్ రావు హైదరాబాద్ పోలీసులకు అందించారు. కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని కోరారు. ఉత్తరాఖండ్లో తెహ్రీ హైడ్రో ప్రాజెక్టు వద్ద సివిల్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ను పీసీఎల్ ఇంటర్టెక్ కన్సార్షియం దక్కించుకుంది. ఈ మేరకు తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్తో 2002లో ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం ఆ ప్రాజెక్టు వ్యవహారాలను నిర్వహించేందుకు పీసీఎల్ కన్సార్షియం తమ ప్రతినిధిగా కావూరి భాస్కర్ రావును జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా నియమించింది. కొంతకాలం ప్రాజెక్టు పనులు చేపట్టిన తర్వాత పీసీఎల్ కన్సార్షియంకు టీహెచ్డీసీతో విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ వ్యవహారం న్యాయస్థానం ఆర్బిట్రేషన్కే చేరింది. ఢిల్లీ కోర్టులో ప్రస్తుతం వ్యాజ్యం కొనసాగుతోంది. పీసీఎల్ కన్సార్షియంకు చెల్లించాల్సిన బిల్లుల మొత్తాన్ని టీహెచ్డీఏ న్యాయస్థానంలో డిపాజిట్ చేసింది. ఇలా ఓవైపు ఈ న్యాయ వివాదం కొనసాగుతూ ఉండగా సీఎం రమేష్ గుట్టు చప్పుడు కాకుండా ఓ కథ నడిపించారు. పి నాగేశ్వరరావు అనే వ్యక్తి తమ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని పీసీఎల్ కన్సార్షియం 2011లో గుర్తించింది. ఆ మేరకు ఆయన ఓ జీపీఏను కూడా సృష్టించారని తెలుసుకుని షాక్కు గురైంది. అంతేకాదు తమ కన్సార్షియం ప్రతినిధిగా చెప్పుకుంటూ ఆయన సీఎం రమేష్ కు చెందిన బోగస్ కంపెనీ రిత్విక్ స్వాతికి టీహెచ్డీఏ ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టును ఇచ్చినట్లు పత్రాలు సృష్టించారు. వాటిని చూపిస్తూ టీహెచ్డీఏ ప్రాజెక్టు బిల్లులు పొందేందుకు సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ స్వాతి కంపెనీ వ్యవహారం నడిపింది. పి నాగేశ్వరరావు అనే వ్యక్తి కేవలం పరిమిత కాల జీపీఏతో పీసీఎల్ కన్సార్షియం ప్రతినిధిగా టీహెచ్డీఏ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. కానీ ఆయన వ్యవహార శైలి నచ్చక ఆ జీపీఏ కాల పరిమితి ముగియగానే ఆయన్ని తొలగించారు. అయినా సరే తమ సంతకాలు ఫోర్జరీ చేసి మరో జీపీఏ సృష్టించుకోవడంతో పాటు సీఎం రమేష్ కు చెందిన బోగస్ కంపెనీ రిత్విక్ స్వాతితో తమ కంపెనీ పేరుతో సబ్ కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్నట్లుగా పీసీఎల్ కన్సార్షియం గుర్తించింది. ఈ ఒప్పందంలో పి నాగేశ్వరరావు తన చిరునామాలో ఆంధ్రప్రదేశ్లోని చిలకలూరిపేటను పేర్కొన్నారు. దీనిపై పీసీఎల్ కన్సార్షియం చిలకలూరిపేట పోలీసులను ఆశ్రయించగా ఆయన తప్పుడు చిరునామా ఇచ్చారని గుర్తించారు. అసలు చిరునామాను కూడా గుర్తించి వెల్లడించారు. షెల్ కంపెనీ ద్వారా నిధులు కొల్లగొట్టేందుకు ఉద్దేశించిన ఆ బోగస్ సబ్ కాంట్రాక్టు ఒప్పందం ద్వారా సీఎం రమేష్, పి నాగేశ్వరరావు ఈ మోసానికి పాల్పడ్డట్లు నిర్ధారణ అయింది. దీంతో పీసీఎల్ కన్సార్షియం ఈ విషయాన్ని ఈమెయిల్ ద్వారా టీహెచ్డీఏ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందిందని టీహెచ్డీఏ ఉన్నతాధికారులు నిర్ధారించారు. మరోవైపు ఆ సబ్ కాంట్రాక్టు ఒప్పంద పత్రాలను కావూరి భాస్కర్ రావు ట్రూత్ ల్యాబ్ అనే ప్రైవేటు సంస్థ ద్వారా ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించారు. పి నాగేశ్వరరావు రిత్విక్ స్వాతి కంపెనీ ఉద్దేశపూర్వకంగా సంతకాలు ఫోర్జరీ చేసినట్లు ఆ పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఈ అంశాన్ని పీసీఎల్ కన్సార్షియం ప్రతినిధులైన తొట్టెంపూడి వేణు, కావూరి భాస్కర్ రావు హైదరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. నా పేరు భాస్కర్ కావూరు సాంబశివరావు గారికి సంబంధించిన ఆయన 66లో మొదలుపెట్టిన బిజినెస్కి సంబంధించిన వ్యవస్థ, దానికి నేను ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్. దానికి సంబంధించి నా సిగ్నేచర్స్ ఫోర్జరీస్ చేసి డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేశారని ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను జూబ్లీహిల్స్లో. తర్వాత అది సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. వారు నన్ను విట్నెస్గా పిలిచారు. నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ చేశారు. చింతకుంట సీఎం రమేష్, ఇంకొక ఆయన, ఇద్దరు కూడా. జూబ్లీహిల్స్లోని సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ స్వాతి కంపెనీ ప్రధాన కార్యాలయంలోనే ఫోర్జరీ సంతకాలతో బోగస్ సబ్ కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్నారని తేలింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులకు గత ఏడాది నవంబర్ 4న ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఫోరెన్సిక్ ల్యాబ్లో పరీక్షలు నిర్వహించి ఫోర్జరీ సంతకాల విషయాన్ని నిర్ధారించాలని కోరారు. తప్పుడు ఒప్పందంతో తమ కంపెనీని మోసం చేసిన సీఎం రమేష్, పి నాగేశ్వరరావులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వీరి మోసానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉండడంతో వారిపై హైదరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తొట్టెంపూడి వేణు, కావూరి భాస్కర్ రావు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిని కలిసి ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.